హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకు వచ్చేసారండి. మరొకసారి ఈ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల గురించి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో దాని గురించి ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తానండి. సో మర్చిపోవద్దు, వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ వీడియో చూసే ముందు వన్ రిక్వెస్ట్ అండి, ఒక చిన్న లైక్ చేసి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని గన్ సింబల్ క్లిక్ చేసుకుని నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టిన జాబ్ అప్డేట్స్ అలాగే జాబ్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీ ముందుంటాయి. సో ఇంక లేట్ చేయకుండా ఈ కౌశలం గురించి వచ్చిన ఒక చిన్న కొత్త అప్డేట్ గురించి అయితే చూసేద్దాం. సో కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు అందరికీ తెలిసిన విషయమే. దీని గురించి కొత్తగా అప్డేట్స్ కూడా వస్తాయి. మనకి రీసెంట్గానే లాస్ట్ 2 వీక్స్లో ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో మొత్తం సర్వే పూర్తి అవ్వాల్సిన వాళ్ళు 27 లక్షల మంది, కానీ అందులో మనకి 17 లక్షల మంది సర్వే మాత్రమే పూర్తయింది. రిమైనింగ్ 10 లక్షలు 11 లక్షల మంది సర్వే. సో వాళ్ళందరికీ కూడా సర్వే పూర్తి చేయాలి అని అయితే మనకి కొత్తగా ఒక 3 ఆప్షన్స్ ఇచ్చి వాళ్ళ యొక్క సర్వే పూర్తవ్వాలని అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. సో మనకి తెలిసిందే, ఇది ఈకేవైసీ అంటే డెత్ క్యాండిడేట్. ఒకవేళ ఆ క్యాండిడేట్ లేకపోతే సో డెత్ అని పెట్టి ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఎవరో ఒకరిది ఈకేవైసీ చేయించాలని అయితే వచ్చింది, అది తెలిసిందే. నెక్స్ట్ ఎవరైనా మిస్ అయితే అంటే అప్పుడు లాస్ట్ డేట్లో చేసుకోకుండా సర్వే పూర్తవని వాళ్ళు ఉంటే ఇప్పుడు ఇంట్రెస్టెడ్ అని పెట్టేసి ఆ సర్వే పూర్తి చేయాలని అయితే వచ్చింది. నాట్ ఇంట్రెస్టెడ్ అంటే మేము ఒకవేళ ఆల్రెడీ జాబ్స్ చేసుకుంటున్నాము, ఇంకా మాకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు, సో మేము చేసుకోమన్న వాళ్ళకి నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టేసి ఆ యొక్క సర్వే అన్నది పూర్తి చేయాలని అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు కొత్తగా ఇంకొక ఆప్షన్ అయితే వచ్చిందంటే మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయా, సో గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే సో గవర్నమెంట్ ఎంప్లాయ్ మీద క్లిక్ చేసి ఆ సర్వే పూర్తి చేయాలి. సో అదైతే కొత్త ఆప్షన్ అయితే వచ్చిందనమాట. సో ఇంకా మనకి 10 లక్షల మంది సర్వే ఇంకా పూర్తి కాలేదనమాట. సో దానికి మనకి లాస్ట్ డేట్ అయితే ఇచ్చేసాడు అనమాట. అది వచ్చేసరికి ఈ అక్టోబర్ 31 వరకు మాత్రమే టైం ఉందండి. సో ఇంకా 10 లక్షల మంది సర్వే అన్నది ఇంకా అవ్వలేదన్నమాట. సో మొన్నే రీసెంట్గా టూ వీక్స్ బ్యాక్ అయితే వచ్చింది ఈ అప్డేట్ అయితే. ఇప్పుడు కొత్తగా ఇంకో 2 ఆప్షన్స్ అయితే ఇచ్చాడనమాట అప్లికేషన్ ఫామ్లో. మనకి ఒకవేళ గవర్నమెంట్ సెక్టర్ అయితే సో గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి వాళ్ళ యొక్క సర్వే పూర్తి చేయాలని అయితే వచ్చింది. సో ఇది వచ్చేసరికి మనకి లాస్ట్ డేట్ అయితే ఇచ్చేసాడనమాట. ఇప్పటి వరకు అయితే ఇది లాస్ట్ డేట్ అని అయితే పర్టికులర్గా ఏమీ ఇవ్వలేదన్నమాట. జస్ట్ ఇప్పుడే వచ్చిన అప్డేట్ వచ్చేసరికి లాస్ట్ డేట్ వచ్చేసరికి సో చివరి తేదీ వచ్చేసరికి అక్టోబర్ 31 మాత్రమే, అంటే 31 వరకు మాత్రమే. సో ఆ లోపల ఎవరైతే సర్వే చేయించుకుంటారో వాళ్ళకి నెక్స్ట్ వీక్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఎగ్జామ్ గురించి కూడా నేను డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పాను. ఈ ఎగ్జామ్ పెట్టడం గురించి అంటే సచివాలయంస్లోనే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో అది కూడా ఎలా వెబ్ గేమ్స్ అండ్ హెడ్ ఫోన్స్ అయితే వచ్చినాయి అని చెప్పాను. అవి వచ్చేసరికి జూమ్ మీటింగ్స్ అలాగే ఇంటర్వ్యూస్కి అలాగే ఆన్లైన్ ఎగ్జామ్స్కి యూజ్ చేస్తూ ఉంటారు. సో కొన్ని సచివాలయంస్కి అయితే వచ్చేసినాయి అనమాట. అది కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల గురించి అంటున్నారు. మనకి లాస్ట్ డేట్ మెన్షన్ చేసేసారు కాబట్టి ఇంకా త్వరలోనే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎవరైనా ఈ సర్వే పూర్తి కాని వాళ్ళు ఉంటే వెంటనే కూడా సర్వే చేయించుకోండి, రిజిస్టర్ అవ్వండి. మీ యొక్క మొబైల్లోనే రిజిస్టర్ అవ్వచ్చు, లేదు అనుకుంటే మీ సచివాలయం అంటే దగ్గరలో ఉన్న సచివాలయంస్కి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మర్చిపోవద్దు, లాస్ట్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ 31 వరకు మాత్రమే టైం ఉంది. ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేయడానికి కూడా టైం లేదనమాట. ఎక్స్టెండ్ చెయ్యరు కూడా ఇంకా, ఎందుకంటే ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఇస్తానని చాలా టైం అయిపోయిందనమాట. అంటే దగ్గరగా మనకి 6 to 7 months అయితే అయిపోయిందనమాట సర్వే కంప్లీట్ అయ్యి. ఉద్యోగాలు ఇప్పిస్తాను అంటే 25 లక్షలు ఉద్యోగాలు ఇప్పిస్తామన్న మాటకి ఇప్పటికే మనకి చాలా టైం అయిపోయిందనమాట. సో అందుకే ఈ సర్వే చేయించుకోవడానికి ఇంకా లాస్ట్ డేట్ అయితే ఎక్స్టెండ్ చెయ్యరు. ఈ అక్టోబర్ 31 వరకు మాత్రమే ఉంటుందన్నమాట. సో వెంటనే కూడా ఇంకెవరైనా అప్లై చేసుకోని వాళ్ళు అంటే సర్వే అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే కూడా ఈ అక్టోబర్ 31 లోపల వెంటనే కూడా రిజిస్టర్ అవ్వండి, సర్వే చేయించుకోండి. ఎందుకంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు కంపల్సరీ వస్తాయన్నమాట. అంటే సర్వే అయిన వాళ్ళకి మాత్రమే ఈ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. సో అందుకే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వే అవ్వండి. సో నెక్స్ట్ స్టెప్ అయితే చూద్దాం. అండ్ నన్ను చాలామంది అడిగారు అనమాట, సో కౌశలం సర్వే ఇప్పుడు కూడా చేసుకోవచ్చు అంటున్నారు, లాస్ట్ డేట్ లేదా అని. అదైతే వచ్చేసింది. సో ఇప్పటి వరకు ఇంకా మాత్రం ఎక్స్టెండ్ చేయరు లాస్ట్ డేట్ అయితే. సో అప్పటి వరకు మనకి సర్వే ఎంతమంది అయితే పూర్తవుతుందో వాళ్ళకైతే ఎగ్జామ్ ఆర్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసేస్తారు. సో ప్రిపేర్ అయితే ఉండండి. ప్రిపరేషన్ కూడా నేను ఆల్రెడీ సిలబస్ చెప్పాను. అంటే ఏమీ కాదు, జస్ట్ మనకి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి అలాగే కంప్యూటర్ బేస్డ్ అలాగే మన సబ్జెక్ట్ అంటే మనం 10th నుంచి పీజీ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేశారు. మీరు చదువుకున్న ఎడ్యుకేషన్ ఒకసారి, మీ యొక్క క్వాలిఫికేషన్ ఒకసారి అన్నీ కూడా
సో 10th నుంచి పీజీ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకున్నారు కదా. సో మీ యొక్క సబ్జెక్ట్స్ని రివైజ్ చేసుకోండి సరిపోతుంది. యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసుకోండి. అలాగే ఇంటర్వ్యూకి ఎలా చెప్పుకోవాలి, సో ఇంటర్వ్యూకి మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలాగా మొత్తం కూడా ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసుకోండి. సో ప్రిపేర్ అయ్యి ఉండండి. మనకి లాస్ట్ డేట్ సర్వే లాస్ట్ డేట్ ఇచ్చేసాడంటే ఎగ్జామ్ డేట్ కూడా వచ్చేస్తుంది, మెయిల్ కాల్ కూడా వచ్చేస్తుంది. సో వెయిట్ చేయండి, ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. లాస్ట్ డేట్ ఇచ్చాడు కాబట్టి మనకి వెంటనే కూడా ఎగ్జామ్స్ ఉంటాయి. చాలామంది అంటున్నారు ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుంది అంది కదా, మళ్ళీ కొత్తగా ఎగ్జామ్స్ ఏంటి అంటున్నారు. సో ప్రభుత్వం ఉద్యోగం ఇప్పిస్తా అందుకని ఇచ్చేస్తా అనలేదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో జాబ్ ఇవ్వాలంటే మనకి ఎంత స్కిల్ ఉందో చూడాలి కదా. జస్ట్ మనకి ఎంత నాలెడ్జ్ ఉందో చూడకుండా ఏం జాబ్ ఇస్తారు చెప్పండి మీరే. సో మనకి శాలరీ ఇస్తున్నారు అంటే మనకి ఎంతో కొంత వర్క్ వచ్చి ఉండాలి కదా. సో ఆ వర్క్ ఏంటి అన్నది వాళ్ళకి తెలిసి ఉండాలి కదా. సో అందుకే మనకి ఈ ఎగ్జామ్ ఆర్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో ప్రభుత్వం నిజమే 25 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానంది. సో నిజమేనండి, అది మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని జస్ట్ మనకి ఇంటర్వ్యూ ఎగ్జామ్ కండక్ట్ చేసే వరకు మాత్రమే ప్రభుత్వం బాధ్యత అనమాట. సో అక్కడ నుంచి మన నేమ్స్ అన్నది ప్రైవేట్ సెక్టర్స్కి అయితే ఇస్తుంది. ఆ ప్రైవేట్ సెక్టర్స్లో మనకి ట్రైనింగ్ విత్ జాబ్ అండ్ శాలరీ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తుంది అంతేనండి, ప్రభుత్వం ఇచ్చేసే ఫ్రీ జాబ్ కాదు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే మనకు ఒక మంచి అవకాశం అని అనుకోవచ్చు. ఎందుకంటే హౌస్ వైఫ్స్ కానీ నిరుద్యోగులు ఉద్యోగం కోసం బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక మంచి అవకాశం అని అనుకోవచ్చు. అందుకే కౌశలం సర్వే పెట్టింది కూడా దానికే అనమాట మెయిన్ రీజన్. సో నిరుద్యోగులకి జాబ్ వచ్చే అవకాశం కల్పించాలని అయితే. సో ఈ సర్వే పూర్తయిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది అండ్ జాబ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ ఛాన్స్ని అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు, ఇలాంటి ఛాన్స్ని లైట్ తీసుకోవద్దు. చాలామంది ప్రభుత్వం అంది కదా ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, ఇవి వచ్చినాయిలే అని లైట్ తీసేసుకుంటున్నారు. ప్లీజ్ అండి, ఎవరు కూడా లైట్ తీసుకోవద్దు. ఈ జాబ్స్ అయితే పక్కా వస్తాయి అనమాట. కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఎక్కువ మంది కాబట్టి. సో అందుకే అనమాట. సో ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వడం లేదు, ప్రభుత్వం ఉద్యోగం మనకి వచ్చేలాగా అవకాశం అయితే కల్పిస్తుంది అంతే అనమాట. ఇదనమాట కౌశలం గురించి నిన్ననే ఈ అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇంకేమన్నా కొత్తగా అప్డేట్ వచ్చినా వెంటనే కూడా మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో మర్చిపోవద్దు, ఒక చిన్న లైక్ చేయండి, అలాగే పక్కన హై పాయింట్స్ ఇవ్వండి. ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చినా అప్డేట్ వచ్చినా వెంటనే కూడా మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.